ముందుగా మనం ఈ సిఐడి చీఫ్ మాజీ సునీల్ కుమార్ సస్పెన్షన్ని ఏదైతే తీసుకుందో నిర్ణయాన్ని ఏం సంకేతం ఇచ్చింది అనుకోవాలి, ఎలా చూడాలి? అంటే ఇప్పటికీ నేనేమనుకుంటానంటే నాటికి 9 నెలల తర్వాత సరైన దోవలో కూటమి ప్రభుత్వం ఉంది అని అనిపిస్తుంది. న్యాయం జరిగిద్దనే భావన ప్రజల్లో కలిగింది. ఎందుకంటే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అధికారులు ఎవరైనా చట్టం దృష్టిలో సమానులు అనేది నేను చెప్పటం కదా, ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎవరైనా సెలెక్ట్ అయినప్పుడు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తుంది. అది 1968 రూల్స్ ప్రకారం చెప్తుంది. ఆ వైలేట్ అయినప్పుడు 1968 ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇస్తారు, సస్పెండ్ చేసే అధికారం ఆయా ప్రభుత్వాలకు ఎలకేట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. ఇకపోతే మీరు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసరు, అదే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నాడు. ఆయన మీరు చెప్పిన 2019 నుంచి 2024 వరకు నేను మొత్తం ట్రావెల్ హిస్టరీ ఇచ్చారు. ఇస్తే దాదాపు 70 రోజులు విదేశాల్లో ఉన్నాడు. అది కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండాల్సిన వ్యక్తి ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటే, ఎక్కువగా మిడిల్ ఈస్ట్ అంటే యూకే కాడి నుంచి, దుబాయ్ కాడి నుంచి, తర్వాత జార్జియా, అమెరికా, వియత్నాం, స్వీడన్, ఈ దేశాల్లో ఏం చేశాడు అనేది ప్రధానంగా ప్రజలు అడుగుతున్నారు. కోట్లాది మంది ప్రజలు అడుగుతారు, ఉభయ రాష్ట్రాల ప్రజలు అంటారు. అడిగే సమయంలో మీరు అంత బాధ్యతగా వివరించాలన్నప్పుడు ఈయనకంటే ముందు చాలామంది ఉభయ రాష్ట్రాల్లో మనం ఎంఏ కృష్ణారావుని చూసాం, ఎంఏ భాస్కరరావు గారి సమర్థవంతమైన కమిషన్లు చూసాం, తర్వాత సివి ఆనంద్ చూసాం, ఏకే మహాంతిని చూసాం, ఇక లడ్హాన్ చూసాం, తర్వాత ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని చూస్తున్నాం. వీళ్ళైతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మంచి పాత్రలో మంచి పొజిషన్లో ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే సివి ఆనంద్ ఏ పొజిషన్లో ఉన్నప్పుడు చూస్తాం. అదేవిధంగా కలిసి ఉన్న రాష్ట్రం విడిపోయినా కానీ సమర్థవంతమైన విభజిత రాష్ట్రాలు. అదే సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్గా చేసిన వ్యక్తి ఉభయ రాష్ట్రాలు చేశాడు, ఈస్ట్ చేశాడు. ఆయన మీద క్లెయిమర్ మైనల్స్ లడ్డా రంగనాథ్ గారి మీద కూడా ఒంగోలులో పడింది. అటువంటి వ్యక్తికి గత ప్రభుత్వంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఇప్పుడున్న సంజయ్ గారిని అరెస్ట్ చేశాడు. అంటే ఆయన రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఇప్పుడు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఆయనకి ఇప్పుడు హైడ్రా కమిషనర్గా పెట్టాడు. అంటే ఏంటి, సమర్థత ఉంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు ముఖ్యంగా సునీల్ కుమార్ గారి మీద ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో మనం చెప్పేటప్పుడు మీకు గౌరవప్రదమైన పోస్టులో ఉండి ఏం చెప్తున్నాం, ప్రజలకు ఏ విధమైన సంకేతం ఇస్తున్నాం, మన రూల్స్ వైలేట్ అవుతున్నామా? గౌరవప్రదమైన ఐపీఎస్ వృత్తిలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత మీది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన పాలసీ ప్రకారం మీరు వెళ్లాల్సిందే. మీ చేతిలోని తీసుకొని ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే విధంగా మీరు పనిచేయటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి తలెత్తిందా కాదా? తర్వాత రఘురామ కృష్ణరాజు గారు లాంటి ఒక ఎంపీని కూడా ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఆయన గుండెల మీద కూర్చొని ఆయన్ని దాదాపు చంపే ప్రయత్నం చేశారా? చాలా సందర్భాల్లో బాధపడ్డారు. ఎవరు ఇంకా బీహార్ క్యాడర్ నుంచి వచ్చారు, ఇంకొక ఆయన నాయక్ కథను వచ్చాడు, ఆయన కూడా డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈయన సంజయ్ గారు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీరు చెప్పిన